ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సజ్జల స్థానంలో పొన్నవోలు. అందుకేనా ఈ ప్రెస్ మీట్? వివరాల్లోకి వెళ్ళినట్లయితే చాలా కాలం తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్ మామూలుగా లేదు. ఎందుకంటే అన్నీ కూడా వాళ్ళ హయాంలో జరిగినవే లేవనెత్తున్నట్లు ఉంది. సో ఒకదాని తర్వాత ఒకటి మనం ఖచ్చితంగా విశ్లేషించుకుందాం. సో ముందుగా అసలు సజ్జల ఎక్కడున్నారు ఒకటి, ఇవాళ పొన్నవోలు ప్రెస్ మీట్కి మరి సజ్జల రామకృష్ణారెడ్డి ప్లేస్లో వచ్చి పెట్టారా, లేకపోతే ఈయన పెట్టమని చెప్పేసి అన్నారు. సరే, వాట్ ఎవర్, వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం అది. కానీ ఇక్కడ పొన్నవోలు వచ్చి ప్రెస్ మీట్లో లేవనెత్తిన అంశాలు మాత్రం ఖచ్చితంగా చర్చించుకోవాలి. ఇందులో ప్రధానంగా ఆయన ఏం చెప్తారంటే 3 monkeys స్టోరీ అండి. 3 monkeys అనగానే మామూలుగా మనం చెడు చూడకు, చెడు వెనుకు, చెడు మాట్లాడకు అని చెప్పేసి మంకీస్ ఎలా ఉంటాయో ఇట్లా మూసుకొని, సో ఆ తరహాగా ప్రజలు ఉండాలి. ఒకవేళ నోరు తెరిచి నిజం చెబితే మాత్రం ఇంకా ఇమీడియట్గా కేసులు పుటప్ చేస్తారు. పోలీస్ రాజ్ అంట, కొత్త పదం చెప్పారు. పోలీస్ రాజ్ వస్తాడు, ఇమీడియట్గా తీసుకెళ్ళి లోపలే చేస్తాడు అన్నారు. అలాగే స్వేచ్ఛను కోల్పోయారు ప్రజలు. వీళ్ళ డిక్టేటర్షిప్ ఆ రకంగా ఉంది. ఈయనన్న పదాలు నేను చెప్తున్నాను. అంబేద్కర్ రాజ్యాంగం అవలంబించట్లేదు, వాళ్ళ సొంత రాజ్యాంగం అనుసరిస్తున్నారు. అలాగే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అవినీతి అక్రమాలు దోచేస్తున్నారు. ప్రధానంగా అమరావతి అద్దాలకు 2500 కోట్లు, ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు దానికి వృధా చేస్తున్నారు. అలా మాట్లాడిన కేసు అని చెప్పేసి ఇక ఒకప్పుడు మామూలుగా పోలీసులు ఏం చేసేవాళ్ళు అంటే అరెస్ట్ చేసి కోర్టుకు సమర్పించేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు, మొత్తం పోలీసులే అన్నారు. మాట్లాడదాం. ఇక్కడ నిజంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడినట్లుగా ఆయన చెప్పిన వాస్తవం అయితే ఖచ్చితంగా ప్రశ్నించాలి. పైగా మీడియా ఒకటి ఉంది అని చెప్పేసి మీడియా గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు మర్చిపోతున్న లాజిక్ ఏంటో తెలుసా? వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, ప్రతి ఒక్కరు 2019లో టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా టీడీపీకి ఉన్నది ఇదే మీడియా. మరి ఎందుకు ఓడిపోయింది టీడీపీ? అప్పుడు ఉండగా మీడియా, ఇదే మీడియా ఉంది. ఏ మీడియా బలం అయితే టీడీపీకి ఉందని అంటున్నారో అదే మీడియా బలం మీరు చెబుతున్న లెక్క ప్రకారంగా 2019లో కూడా ఉంది. కానీ ఎందుకు ఓడిపోయింది మరి అంటే మీడియా బలం కాదు, ప్రజాబలం కావాలి. ఇది గుర్తుంచుకోండి. వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే మీడియా ఉంది ఆహా ఓహా అనే, మీడియా ఆహా ఓహా అంటే గెలవరు ఎవరు కూడా. ఒకవేళ మీరు చెబుతున్నది వాస్తవం అయితే, ఏ మీడియా ఆహా ఓహా ఉందని మీరు గెలిచారు? మరి ఒక సాక్షి మీడియాతోనే మీరు ఆహా ఓహా అని గెలిచిపోయారా? మరి అదే సాక్షి మీడియా మొన్న కూడా ఉందిగా, ఎందుకు గెలవలా? సో అది కాదు కావాల్సింది, ప్రజాబలం. ఇది గుర్తుపెట్టుకోండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మీరు చదువుకున్నవారు, మేధావులు. సరే, మీ కేసులు ఎట్లా వాదిస్తారు ఏంటది వేరే విషయంలే, కానీ పెద్దవారు కొంచెం మాట్లాడేటప్పుడు మీడియా అది ఇది అనేటప్పుడు మాత్రం కొంచెం గుర్తుంచుకోండి. ఒకటి, ఇక స్వేచ్ఛ, వీటి గురించి మనమే మాట్లాడుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉండగా ఏ రకంగా స్వేచ్ఛనిచ్చారు అనేది ప్రతి ఒక్క ప్రజానీకానికి తెలుసు. గ్రామ స్థాయి దగ్గర నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరికి ఏ రకంగా ఉండేది అనేది. ఎక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లప్పుడు ఇలా వ్యవహరించిన తీరు, అసలు గ్రామంలో ఏ ఒక్కరైనా సరే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే కాస్త టాలరేట్ చేసేవాళ్ళ? ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా ఊరుకునేవాళ్ళ? అరే, ఆ కొమ్మారెడ్డి పట్టాభిరామన్న ఆయన సజ్జల రామకృష్ణారెడ్డిని తిరిగితే కాదు నన్నే తిట్టాడు అనుకొని ఆ పోలీసుల సంస్మరణ సభలోకి వెళ్ళి మరి మీ అంతరికి మీరే వేసేసుకొని మీ మీద చెప్పుకున్న ఘనత ఒకటి. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఈ స్వేచ్ఛ గురించి మాట్లాడాలంటే ఒక సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు రంగనాయకమ్మ గారిని, పెద్ద ఆవిడని, ఇన్ని హింసలు పెట్టారండి ఆవిడని. నేను కూడా డైరెక్ట్గా పలు సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఆవిడతో కూడా ఫోన్లో పరామర్శించాను. ఏంటి ఆ రకంగా చేసి అసలు వైసీపీ ఉండగా ఎంతో స్వేచ్ఛగా ప్రజలందరూ ఉన్నట్టు ఏ ప్రతిపక్షం వాళ్ళని ఏ రకంగా హింసించారు? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకే దాడికి వెళ్ళారు. ప్రతిపక్ష కేంద్ర కార్యాలయం పైనే దాడికి మామూలుగా చేయలే, విధ్వంసాలు సృష్టించారు.
ఒక ఎమ్మెల్సీగా ఉండి డ్రైవర్ని హతమార్చారు, ఒక డాక్టర్ని పిచ్చోడని ముద్రేసి మరి సమాజంలో ఆయన ప్రాణాలు పోయేలాగా చేశారు. ఇవన్నీ మర్చిపోతారా ఏంటి? తోటా చంద్రయ్య అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చేశారు? జై జగన్ అనాలా, లేకపోతే చంపేస్తారా? చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు, చనిపోయాడు అతను అమరవీరుడిగా ఆ పార్టీకి సంబంధించి. ఇక్కడ అమర్నాథ్ అనే కుర్రాడు ఏం చేశారు? ఎంతమందిని ఏ రకంగా చెప్పుకుంటూ పోతే శాంతాడ ఉంటుంది చిట్ట. ఇక తర్వాత పోలీసుల గురించి మాట్లాడుతున్నారు. పోలీసులకు మీకేం హక్కు, ఎలా పడితే అలా వ్యవహరిస్తున్నారు అన్నారు. ఓకే రైట్, ప్రశ్నించాలి కూడా. ఒకవేళ పోలీసులు మితిమీరి వాళ్ళ యొక్క నిబంధనలు ఉల్లంఘించి ఎలా పడితే అలా ప్రవర్తిస్తే ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో మీరేం చేశారు చెప్పండి. మీరు అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఓ ప్రజాప్రతినిధి కూడా కాదు, ప్రభుత్వం నియమించుకున్నటువంటి ఒక నామినేటెడ్ పదవి ఇచ్చారు, ఏదో అది వేరే విషయం. మరి రఘురామకృష్ణరాజు గారు సిట్టింగ్ ఒక ఎంపీ, ఆయన అఫ్కోర్స్ రెబల్ ఎంపీ. ఏ రూల్ ప్రకారంగా మీరు అసలు నోటీస్ లేకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఆయన్ని? ట్రాన్సిట్ వారెంట్ కావాలి, ఉందా? లేదు. అసలు నోటీసులు ఇచ్చారా? ఇవ్వలేదు. అర్ధాంతరంగా తరలించేశారు అర్ధరాత్రి పూట. పైగా ఆయన జన్మదిన రోజున ఆయన హింస పెట్టారు, 3rd డిగ్రీ ఉపయోగించారు. మరలా అబ్బాయి మేమేం చేయలేదంటారు. ఆయనకి ఎక్కడెక్కడైతే దెబ్బలు ఉన్నాయో అక్కడ కాకుండా మిగతాదంతా స్కానింగ్ వచ్చేలాగా చేస్తారు. దాంట్లో ఇప్పుడు బలైపోయిన వాళ్ళు కనపడుతున్నారుగా కళ్ళ ముందు. హాస్పిటల్ సూపరింటెండెంట్గా చేసినటువంటి ప్రభావతి గారు, పివి సునీల్ కుమార్, సునీల్ నాయక్, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ ఏంటి పోలీసులు కాదా? ప్రభావతి గారు తప్ప. మరి ఆ పోలీసు ఏం చేశాడు? నియమ నిబంధనలకు లోబడి పనిచేశారా? ఏం చెప్తున్నారు మీరు ఇప్పుడు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వీటికి సమాధానాలు ఏం చెప్తారు? ఓ పోస్ట్ పెట్టినందుకు ఇలా చేశారు, అలా ఇలా అన్నారు. ఓ పాయింట్ మాత్రం లేవనెత్తారు. శ్రీకాళహస్తిలో ఎవరో ఒక ఆవిడ అక్కడ ఏం చేస్తున్నారు, మీరు మామూలు అడుగుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఆ విషయం పైన ప్రభుత్వం వాళ్ళపైన ఆవిడపైన కేసు పెట్టిందంటే ఇది క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ నిజంగా కనుక ప్రభుత్వం ఆ రకంగా ప్రశ్నించడం మీద కేసు పెడితే తప్పే, నేను కూడా దాన్ని నిలదీస్తా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది అని చెప్పేసి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. మీడియా కూడా అదే విధంగా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాం. సో మీడియాకు కూడా ఆ స్వేచ్ఛ ఉంది, మీడియాని మేము ఎప్పుడూ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టట్లేదు అని చెప్పేసి అన్నారు. ఓకే, దట్ ఈస్ ఫైన్. కానీ గత ప్రభుత్వ హయాంలో మీడియాకు ఆ స్వేచ్ఛ ఉందా? ఎన్నిసార్లు ఎంతమంది మంత్రులుగా ఉన్నప్పుడు మాకు ఫోన్లు చేశారు, ఏంది అలా చేశారు ఇలా చేశారు అని చెప్పేసి. తీస్తారా, పోలీసులు కేసు పెట్టమంటారా అని చెప్పేసి బెదిరి లేదా? మా ఛానల్కే మాకే ఫోన్లు చేసి బెదిరించారు. దానికి ఏం చెప్తారు? అలా ఎన్ని పోనీ అదేమైనా సరే ఫేక్ ఇన్ఫర్మేషన్ అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే అడగచ్చు. ఫేక్ ఇన్ఫర్మేషన్ పొరపాటును కూడా చెప్పం. మరి అటువంటిప్పుడు ఏ రకంగా మరి చేశారు? మరలా దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అన్సోషల్గా ఉంటున్నారు అది ఇదని ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్తున్నాడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మీరు ప్రజాప్రతినిధి కాదు. ఒకటి, మీరు ఎలక్షన్స్ అయిపోయి కౌంటింగ్కి ముందు విదేశాలు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు విదేశాలు వెళ్ళి అక్కడ ఎంత రోధించారో, పెను ప్రమాదంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని, మరి అప్పుడు ఎందుకు రోధించారో తెలియదు. అంటే ఆ కేసులన్నీ బయటపడతాయా అని అవినీతి అక్రమాల గురించి చెబుతున్నారు. పైగా మమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు, మమ్మల్ని నిలదీసే హక్కు ఉందా అవినీతి పైన అంటున్నారు. అబ్బా, అవినీతి గురించి, గొళ్ళల్లో అక్రమాల గురించి, ఆ యొక్క అడల్ట్రేషన్ల గురించి మీరు ప్రశ్నించాలి. ఎవరైనా ప్రశ్నించవచ్చు, కానీ మీకు ప్రశ్నించే హక్కు లేదని కూడా చాలామంది అభిప్రాయపడతారు. ఎందుకు? టీటీడీకి సంబంధించిన వ్యవహారం చూసాం కదా, పరకమణి చోరీ కానీ, అలాగే నెయ్యి లాంటి పదార్థాన్ని తీసుకొచ్చి లడ్డూలతో తయారీ చేసిన దాంట్లో కావచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ కూడా ఈ వైసీపీ అధికారంలో ఉండగానే పుట్టుకొస్తూ ఉంటారు. నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి, కెమికల్స్తో తయారు చేసే నెయ్యి లాంటి పదార్థం, సారీ. అలాగే అదేంటది, మద్యానికి సంబంధించేది ఇది మామూలు కాదు. ఇక తెలుసు కదా, బాధిత కుటుంబాలను అడిగితే చెప్తారు మనం ఎంత చక్కగా పరిపాలించామో, ఏం చేసామో, ఎటువంటి మద్యం సరఫరా చేసామని చెప్పేసి. ఆ బాధిత కుటుంబాలు ఉంటాయి, వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తే ఎప్పుడో తీసుకొస్తానులే వాళ్ళని, నేను ఎక్కడోసారి పట్టుకొని తీసుకొస్తా, అప్పుడు బయట పెడతారు అసలు కరెక్ట్గా బండారం వాళ్ళు. అలాగే ఇసుక, భవన నిర్మాణ కార్మికులు
వాళ్ళు ఏ రకం కనీసం ఎవరైనా సొంతిల్లు కట్టుకుందాం అనుకుంటే ఇసుక దొరకని పరిస్థితి. నేనప్పుడు ఇసుక గురించి నన్ను ఒకవేళ నా మిత్రుడు అడిగితే కొంచెం నేను స్లాబ్ వేసుకోవాలి ఇసుక కావాలని అంటే అప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఎంపీ, నేనే కాల్ చేశాను డైరెక్ట్గా. కాల్ చేస్తే ఏదేదో చెప్పాడులే. అట్లాంటి పరిస్థితులు ఏంటి ఈ రకంగా అట్లా చేసి ఇవాళ వచ్చేసి పొనవలస అక్కడ 3 monkeys చెడు చూడకో చెడు మాట్లాడకు చెడు వినకు అని చెప్పేసానంటే ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందంటే ప్రభుత్వంలో తప్పులు లేవు అని నేను అట్లా తప్పులు కరెక్ట్ ప్రశ్నించండి, కానీ ఆ ప్రశ్నించేటప్పుడు మీరు కూడా ఒప్పుకోండి మేము అప్పుడు తప్పులు చేసాం, నానా హింసలు పెట్టాం మేము కూడా, మీరు అలాగే చేస్తున్నారు అని చెప్పేసి అడగండి, తప్పులేదు. మేము అప్పుడు శుద్ధపూసలం బ్రహ్మాండంగా చేసాం, మీరు మాత్రం ఇక్కడ ఇప్పుడు చండాలంగా చేస్తున్నారు పరిపాలన అని చెప్పేసి అడిగితే మాత్రం అది ప్రజలు ఒప్పుకోరు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే మీరు తప్పు చేశారని ఒప్పుకోండి, వీళ్ళు తప్పు చేస్తారని నిలదీయండి. మీరు ఒప్పు చేసామని చెబుతా వీళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పేసి మాత్రం దయచేసి, ఎందుకంటే మీరు ఒప్పు చేసాం అనే దానికి నైతిక హక్కే లేదు అని చెప్పేసి చాలామంది సామాన్యులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. అందుకు రాత్రి నాకు జర్నీలు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన తీరు, వాళ్ళకున్న మెమరీ మామూలుగా కాదు. ఇంకా కొన్ని పాయింట్లు మేమన్నా మర్చిపోతాం, టక్కన పట్టుకుంటున్నారు వాళ్ళు. ఆ రకమైన పరిస్థితి. అద్దాలు అంటున్నారు. అద్దాలకు 2,500 కోట్లు నిజంగా అద్దాలకి పెడుతున్నారు వాళ్ళు, దువ్వెళ్ళకి పెడుతున్నారా? ఈ పౌడర్ మర్చిపోయారండి లేకపోతే ఏమన్నా? ఆ సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న అప్పుడెప్పుడు చెప్పారు, అందరూ అదే పట్టుకొని ఇక అదే ట్రాక్లోకి వెళ్తున్నారు. అసలు ఫ్యాక్ట్ ఏంటో చూడండి. ఓన్లీ మిర్రర్స్ కోసమే పెడుతున్నారా అన్ని వేల కోట్లు? ఆ పోనీ నిజమే అలా పెడుతున్నారు అనుకోండి, ప్రజలేని చూడతా కూర్చోరు, ఖచ్చితంగా దాన్ని నిలదీస్తారు, తిప్పి కొడతారు. కాబట్టి ఏది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడితే ఎలాగండి పొన్నవలస సుధాకర్ రెడ్డి గారు? ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ ఎవరితో మాట్లాడించాలా అనే స్పీకర్ కోసం ఎదురు చూస్తూ ఉందా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంటే మళ్ళీ వాల్యూ లేకుండా పోతుందేమో, కానీ పొన్నవలస సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. సో ఎనీహో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే పొన్నవలస సుధాకర్ రెడ్డి గారి గురించి తెలియదే ఉంది. ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఆ 3 monkeys స్టోరీస్ చెప్పారు. మరి ఆ సజ్జల ప్లేస్ ఏమైనా నేను రీప్లేస్ చేశాడు కాబట్టి ఏమైనా మాట్లాడుతున్నారా ఏంటి? మీరేమనుకుంటున్నారు ఈ వీడియో పైన అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.